Hi, hello, good morning. Welcome to our session, Keys Spoken English Academy. Today our topic is future perfect tense. Future perfect tense. జనరల్గా మనకి టెన్స్ అనగానే ఇక్కడ ఏమొస్తుందంటే దానికి ఐ థింక్ దిస్ ఈజ్ ద డెఫినిషన్, నిర్వచనము. మన తెలుగులో చెప్పాలంటే దీన్ని ఏమంటాం అంటే ప్రతి టెన్స్కి కూడా ఏముంటుందంటే ఒక నిర్వచనము. డెఫినేషన్. ఓకే, ఇది ఈ టెన్స్ని మనం ఎలా మనం అర్థం చేసుకోవాలంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, టు ఎక్స్ప్రెస్ an action that is completed certain time in the future. To express an action that is completed certain time in the future అంటే భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఒక పని జరిగి ఉండునని, ముగించి ఉండునని ఈ టెన్స్ తెలియజేయును. భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఒక పని జరిగి ఉండునని ఈ టెన్స్ తెలియజేయును. మనకు ఇక్కడ మళ్ళీ చూస్తే కనుక షల్ హ్యావ్ లేకపోతే కనుక విల్ హ్యావ్ అనే ఈ రెండు కూడా హెల్పింగ్ వర్బ్స్, సహాయక క్రియలు అంటారు. V3 అంటే వెర్బ్ యొక్క మూడవ రూపం అన్నమాట. అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్. ఇక్కడ చూస్తే కనుక ఇది V3 అంటే వెర్బ్కు ఉండేటువంటి గో, వెంట్, గాన్లో మూడోది ఉంటుంది, గాన్ అనమాట. సిట్, శాట్లో చివరిది ఉంటుంది. సింగ్, సంగ్లో చివరిది. ఇలా ఆ మూడవ రూపాన్ని మనం ఇక్కడ తీసుకుంటాము. ఇక్కడ ఎస్ మీన్స్ సబ్జెక్ట్ అంటాం కదా. అంటే ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సబ్జెక్ట్స్ అన్నమాట. కర్త, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. మనం గత టెన్స్లో ఏమనుకున్నాం అంటే ఐ షల్ గో అన్నాం. ఎప్పుడు? సింపుల్ ప్రజెంట్లో. నేను వెళ్ళబోతాను. ఎప్పుడు? రేపు, ఎల్లుండి, వచ్చే వారం, ఆ పైన. మరొక టెన్స్లో ఐ షల్ బి గోయింగ్ అన్నాం. నేను వెళుతూ ఉండబోతాను అన్నాం. ఎప్పుడు? అది కూడా ఒకనొక సమయానికి. ఇదేమిటంటే జరిగిపోయిన పని, ఒక పని భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో జరిగి ఉంటుంది అని ముందే మనము ఇక్కడ తెలియపరుస్తున్నాం అన్నమాట. దానికే టు ఎక్స్ప్రెస్ an యాక్షన్ దట్ ఈజ్ కంప్లీటెడ్ సర్టైన్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఒకనొక సమయానికి ఒక పని జరిగి ఉండునని ఎక్కడ? భవిష్యత్తులో ఈ టెన్స్ తెలియజేస్తున్నాం. దీనికి మనము ఐకి వీకి జస్ట్ షెల్ హ్యావ్, ఐకి వీకి మాత్రమే ఇక్కడ ఈ షెల్ హ్యావ్ అనేది తీసుకుంటాము అకార్డింగ్ టు ద గ్రామర్ ప్రిన్సిపల్స్. మిగతా అన్నిటికంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్కి మాత్రమే షెల్ హ్యావ్ ఉండాలి. మిగతావి అంటే సెకండ్ పర్సన్ either సింగులర్ ఆర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్, వాటికి వచ్చేసరికి విల్ హ్యావ్ అనేది ఇక్కడ ఉండాలి. ఆ రూల్ ప్రకారంగా మనం ఇక్కడ రాసామన్నమాట. ఐ షల్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉండబోతాను. ఇక్కడ చూస్తే కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే షెల్ అన్నా లేకపోతే విల్ అన్నా కూడా మీనింగ్ ఏంటంటే, దీనికి కరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే బోవు టా లేకపోతే ఇట్లా వెళ్ళబోవుట, ఉండబోవుట, తినబోవుట అనే మీనింగ్ వచ్చేటట్టుగా. అంటే షెల్ విల్ మీన్స్ దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటి? బోవుట లేకపోతే బోవు అనే మీనింగ్ వస్తుంది. అలాగే ఐ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను వెళ్ళుచు ఎలా ఉన్నాను,
నేను వెలుచు ఉండబోతాను, నేను వెళ్ళి ఉండబోతాను. ఐ షల్ గో అంటే నేను వెళ్ళబోతాను. ఐ షల్ బి గోయింగ్ అంటే నేను వెలుచు ఉండబోతాను. బట్ ఇక్కడ చూసుకుంటే వెళ్ళి అనమాట. వెళ్ళి అనేది ఇక్కడ కామన్గా ఉండాలి. వెళ్ళి అంటే అక్కడ పని జరిగింది అని అర్థం అనమాట. పని జరిగి ఉంటుంది, ముందే మనం ఇక్కడ ఊహిస్తున్నాం. ఐ షల్ హ్యావ్ గాన్, నేను వెళ్ళి ఉండబోతాను. వీ షల్ హ్యావ్ గాన్, మేము వెళ్ళి ఉండబోతాము. యూ విల్ హ్యావ్ గాన్, నీవు వెళ్ళి ఉండబోతావు. మరొకసారి యూ విల్ హ్యావ్ అంటే మీరు వెళ్ళి ఉండబోతారు. హీ విల్ హ్యావ్ గాన్, అతడు వెళ్ళి ఉండబోతాడు. షీ విల్ హ్యావ్ గాన్, ఆమె వెళ్ళి ఉండబోతుంది. ఇట్ విల్ హ్యావ్ గాన్, అది వెళ్ళి ఉండబోతుంది. దే విల్ హ్యావ్ గాన్, వారు వెళ్ళి ఉండబోతారు. ఇలా ఈ మనకున్నటువంటి ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ మనం ఎగ్జాంపుల్స్ రాస్తే అవి ఈ విధంగా ఉండాలి. మన టైటిల్ వచ్చేసేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ మరి మనకు ఇక్కడ ఒక ఐడియా వచ్చింది. మనకి ఇక్కడ ఐ థింక్ వీ గాట్ అన్ ఐడియా ఆఫ్ దిస్ సెంటెన్సెస్ ఫ్రేమింగ్ అనమాట. ఇప్పుడు మనకి అసలు కథ ఏంటంటే ఇక్కడ ద మెయిన్ థింగ్ ఈజ్ వాట్ మీన్స్ హియర్, see here, to express completed, ఏముంటుంది ఇక్కడ, టు ఎక్స్ప్రెస్ కంప్లీటెడ్ యాక్టివిటీస్ ఇన్ ద ఫ్యూచర్. దీనికి అంటే కాలాన్ని తెలియపరిచేటువంటి క్రియా విశేషాలు అంటారు. అంటే ఏమంటారంటే అవి ఏంటంట, టుమారో అంటే ఇక్కడ ఏంటంటే ఇవి యాడ్వర్బ్ అనేది ప్రజెంట్ని తెలియపరుస్తుంది, పాస్ట్ని, ఫ్యూచర్ని. ఇక్కడ ఈ సెన్స్లో చూసుకుంటే కనుక ఇక్కడ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇంకెక్కువ మాట్లాడితే వచ్చే యుగంలో కూడా చెప్పుకోవచ్చు మనం. సో ఇక్కడ అలా చూస్తే కనుక మనకేమవుతుందంటే జస్ట్ ఇమాజిన్ దిస్ ఎగ్జాంపుల్. ఐ షల్ హ్యావ్ completed my PG by next year. అంటే దీని అర్థమైంది, నేను వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను పీజీని కంప్లీట్ చేసి ఉండబోతాను, దాని అర్థం. తర్వాత దే విల్ హ్యావ్ మ్యారీడ్ బై నెక్స్ట్ మంత్, వారు వచ్చే నెల ఈ సమయానికి వివాహం చేసుకొని ఉండబోతారు. ఇది జరిగిందా? ఇంకా జరగలేదు, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. తర్వాత మై ఫాదర్ విల్ హ్యావ్ రిటైర్డ్ బై, ఎప్పుడంట, 2030. మై ఫాదర్ విల్ హ్యావ్ రిటైర్డ్ 2030. ఈ సమయానికి మా నాన్నగారు పదవి విరమణ చేసి ఉండబోతారు. తర్వాత ఐ షల్ హ్యావ్ గాన్ టు అమెరికా బై నెక్స్ట్ వీక్, నేను వచ్చే వారం ఈ సమయానికి నేను అమెరికా వెళ్ళి ఉండబోతాను, దాని అర్థం. అలాగే ఇట్ విల్ హ్యావ్ రైన్డ్ బై దిస్ టైమ్ టుమారో, ఫోర్కాస్ట్ అన్నమాట. ఇది రేపు ఈ సమయానికి వాన పడతాం కాదు, పడి ఉండబోతుంది అని దీని యొక్క మీనింగ్ అన్నమాట. ఇట్ విల్ హ్యావ్ రైన్డ్ బై దిస్ టైమ్ టుమారో. మరి మీరు చెప్పాలి, ఐ షల్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. అలాగే వీ షల్ హ్యావ్ విజిటెడ్ ద చార్మినార్ నెక్స్ట్ వీక్. ఐ షల్ హ్యావ్ ఈటెన్ చికెన్ బిర్యానీ బై టుమారో. ఇలా మీరు ఏదైనా సరే ఇక్కడ మనకి ఇక్కడ ఏముండాలి అంటే, ఒక్క నిమిషం వెనక్కి వెళ్దాం ఒకసారి. సబ్జెక్ట్ ఉండాలి, హెల్పింగ్ వర్బ్ షల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్, మెయిన్ వర్బ్ V3 ఉండాలి. అప్పుడు మనం ఐ షల్ హ్యావ్ గాన్, ఐ షల్ హ్యావ్ సీన్, ఐ షల్ హ్యావ్ ప్లేడ్, ఐ షల్ హ్యావ్ యాక్టెడ్, ఐ షల్ హ్యావ్ ఈటెన్, ఐ షల్ హ్యావ్ రిటర్న్. ఇలా మనం ఎగ్జాంపుల్స్ ఎన్నంటే వందల కొద్ది మనము
వ్రాస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఇది యూసేజ్ 1 ఏం చెప్తుందంటే రేపు, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరానికి మనం ఒక కార్యాన్ని, ఒక పనిని చేసి ఉండబోతాము అని చెప్పేదానికి మనం ఈ టెన్స్ని వాడతాము. అట్ ద సేమ్ టైం యూసేజ్ 2 చూసుకుంటే కనుక ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇక్కడ ఏమంటున్నామంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సమ్టైమ్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సమ్టైమ్స్ అక్కర్స్ విత్ సింపుల్ ప్రజెంట్. ఇది జస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ సమ్టైమ్స్ అక్కర్స్ విత్ సింపుల్ ప్రజెంట్. హౌ డస్, అది ఎలా మరి? ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఐ షల్ హ్యావ్ గాట్ ఏ జాబ్ బిఫోర్ యూ గెట్. నీవు ఉద్యోగం సంపాదించకంటే ముందే నేను ఉద్యోగం సంపాదించి ఉండబోతాను. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తితోటి, ఇది ఛాలెంజే కావచ్చు, లేకపోతే స్టేట్మెంటే కావచ్చు. ఐ షల్ హ్యావ్ గాట్ ఏ జాబ్ బిఫోర్ యూ గెట్. ఇక్కడ చూసుకుంటే కనుక దీనికి మనము ఏమంటున్నామంటే ఇందులో సబ్జెక్ట్గా అయి ఉండింది, షల్ హ్యావ్ హెల్పింగ్ వెర్బ్ ఉన్నది, గాట్ V3 వెర్బ్ ఉన్నది. కాబట్టి దిస్ ఈజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మరి ఇక్కడ చూసుకుంటే బిఫోర్ యూ గెట్ అన్నాం కదా, ఇక్కడ యూ గెట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 అంటాం దీన్ని, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ యొక్క మొట్టమొదటి రూపం కాబట్టి అలా వచ్చింది. ఇదైతే మరి ఇది దీనికేంటి మరి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ పైన చెప్పుకున్నాం కదా షల్ హ్యావ్, లేకపోతే విల్ హ్యావ్ ప్లస్ V3 కదా. ఇలా ఐ షల్ హ్యావ్ గాట్ ఏ జాబ్ బిఫోర్ యూ గెట్. మరొకటి చూద్దాం. వీ షల్ హ్యావ్ గాన్ టు హోమ్ బిఫోర్ ఇట్ రైన్స్. వీ షల్ హ్యావ్ గాన్ టు హోమ్ బిఫోర్ ఇట్ రైన్స్ అంటే అర్థమేంటి ఇక్కడ? వీ షల్ హ్యావ్ గాన్ టు హోమ్, వాన పడకంటే ముందే. సారీ, వీ షల్ హ్యావ్ గాన్ టు హోమ్ అంటే అర్థమేంటి? మేము ఇంటికి చేరుకొని ఉండబోతాం. ఎప్పుడంట? వాన పడకంటే ముందే, బిఫోర్ ఇట్ రైన్స్. వాన పడకంటే ముందే మేము ఇంటికి చేరుకొని ఉండబోతాము. మరి ఇక్కడ చూస్తే వీ షల్ హ్యావ్ గాన్ అనుకున్నాం కదా, సో ఇక్కడ ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్గా ఉంటుంది, ఇదేమో సింపుల్ ప్రజెంట్గా ఇది ఉంటుంది అనమాట. సో ఇలా మనం వీటిని రాయొచ్చు అనమాట. మరొక ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఐ షల్ హ్యావ్ సీన్ బిఫోర్ యూ సీ. ఐ షల్ హ్యావ్ సీన్ బిఫోర్ యూ సీ. నీవు చూడక ముందే నేను చూసి ఉండబోతాను. నీవు చూడక ముందే నేను చూసి ఉండబోతాను. ఐ షల్ హ్యావ్ సీన్ ఎప్పుడంట? బిఫోర్ యూ సీ. అలాగే ఇక్కడ చూడండి ఇంకోటి, బిఫోర్ ఐ ఆస్క్ మై ఫాదర్ విల్ హ్యావ్ గివెన్. బిఫోర్ ఐ ఆస్క్, నేను అడగకముందే. ఇక్కడ చూడండి, బిఫోర్ ఐ ఆస్క్, నేను అడగకముందే ఏంటంట? మై ఫాదర్ విల్ హ్యావ్ గివెన్. చూసారా, ఈరోజు టుడే ఈజ్ ద ఫాదర్స్ డే. జనరల్గా మనకి ఇంట్లో కూడా మనకి ఏదైనా అవసరం ఉంటే అడగకముందే ఫాదర్ కెన్ ప్రొవైడ్ అస్. అందుకే ఫాదర్ ఈజ్ ఫాదర్ అంతే. బిఫోర్ ఐ ఆస్క్ మై ఫాదర్ విల్ హ్యావ్ గివెన్. నేను అడగకముందే మా నాన్నగారు నాకు ఇచ్చి ఉండబోతారు. తరువాత పాయింట్కి వస్తే
వీ షల్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ బిఫోర్ కోర్స్ కంప్లీట్స్. వీ షల్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ ఎప్పుడంట? బిఫోర్ కోర్స్ కంప్లీట్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇలా మనము ఈ యొక్క ఎగ్జాంపుల్స్ మనం ఎన్ని రాయొచ్చు, హండ్రెడ్స్, థౌజండ్స్ యూ కెన్ మేక్. వీ షల్ హ్యావ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ ఎప్పుడంట? బిఫోర్ కోర్స్ కంప్లీట్స్. కోర్సు ముగించక ముందే, ముగింపు కాక మునిపే మేము ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకొని ఉండబోతాము. సో దిస్ ఈజ్ ద యూసేజ్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. What uses one says, I shall have gone to America by next year. My father will have retired by next month, next week, next year. At the same time, I shall have asked you before you ask. I shall have beaten you before you beat me. They will have come before I go. ఇలా కొన్ని వందల ఎగ్జాంపుల్స్ మీరు రాయొచ్చు అనమాట. ఇది యూసేజ్ 1 and 2 అవుతుంది. See you in the next class. Thank you.